హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ అంటే నరకాసురుని సంహరించినటువంటి రోజు, అంటే నరక చతుర్దశి నాడే సంహరిస్తుంది. కాబట్టి ఎవరు ఆ తల్లి సత్యభామాదేవి శ్రీకృష్ణ భగవాను తోడబోయి నరకాసురుని సంహరిస్తుంది. ఎట్లా అంటే పూర్వము ఒకానొకప్పుడు నరకాసురుడు అయినటువంటి రాక్షసుడు అనేకమైనటువంటి తపస్సు చేస్తే ఆ తపస్సుని మెచ్చి భగవంతుడు వరాలిస్తాడు, అనేకమైన శక్తులు ప్రసాదిస్తాడు. అందువల్ల ఆ రాక్షసుని యొక్క గుణం ఏ విధంగా అంటే భక్తులను హింసిస్తూ అంటాడు, అనేకమైనటువంటి అకృత్యాలకు పాల్పడుతూ అంటాడు. అది చూసి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క 16,000 మంది గోపికలను చెరబడతాడు. అనేకమైనటువంటి అకృత్యాలు పాల్పడిన తర్వాత సత్యభామ శ్రీకృష్ణ భగవానుడు ఆ నరకాసురుని మీద యుద్ధం చేసి ఆ సత్యభామ ఏం చేస్తుందంటే నరకాసురుని సంహరిస్తుంది. ఏ విధంగా అంటే పూర్వం ఒకనొకప్పుడు ఏమవుతుందంటే భూమాత తనకు ఒక పుత్రుని ప్రసాదించమని భగవంతుని కోరుతుంది. కోరిన తర్వాత ఈ నరకాసురుని పుత్రునిగా పొందుతుంది. అదే అప్పుడు ఎవరి చేతులు అంటే తల్లి చేతులనే మరణం కావాలని మొక్తాడు, వరం ఇవని కోరుతాడు. అదేవిధంగా అప్పుడు భూమాతే ఈ సత్యభామగా అవతరించి నరకాసురుని సంహరిస్తుంది. ఆనాడు నుండి జనమంతా భక్తులంతా లోకమంతా హాయిగా ఆనందంగా దీపావళి పండుగను చేసుకుంటున్నారు. అదేవిధంగా కొద్దిగా దీపావళి పండుగ నాడు అతి జాగ్రత్త కొద్దీ ఆ పటాకులు కాల్చి ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసి ధన్యులు కావచ్చు. జై శ్రీరామ్, జై హనుమాన్.